హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మొన్న చూశారు కదా వీడియో, ఇంకక్కడి నుంచి మళ్ళీ బస్లో బాహుబలి సెట్కి అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇదంతా పోయే దారిలో అండి. ఇవంతా మనం సెట్ వేసిన తర్వాత మళ్ళీ తీసేస్తారు కదా, అవన్నీ ఇక్కడ వేసేస్తున్నారనమాట. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి బాహుబలి సెట్. ఇదేనండి ఎంట్రన్స్. చుట్టుపక్కల చూడండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. లోపలికి అంతా ఫోటో ఫ్రేమ్స్, మ్యూజిక్, బాహుబలిలో మనకి వస్తుంది కదా మ్యూజిక్, మాహిష్మతి సామ్రాజ్యం అలా వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ వింటుంటేనే మనకి వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఇంకా అన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా అందరూ ఫోన్లు పట్టుకొని వీడియోలు, ఫోటోలు తీసుకోవడమేను. చాలా బాగా అనిపించింది వీటిని చూస్తుంటే. మనం సినిమాలో చూడడమే కదా, రియల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మేము కూడా వద్దులే ఏం పోతాం అనుకున్నాము. ఇంకా మళ్ళీ ఇంత దూరం వచ్చాం కదా, నేను ఎప్పటి నుంచో రామోజీ ఫిలిం సిటీ చూడాలి అనుకుంటున్నాను. అందుకని వెళ్ళామన్నమాట. ఇంక ఇదైతే సినిమాలో చూపిస్తారు కదండి. ఇంక ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసి ఉన్నారు చెట్టు కింద. ఇంకా అమ్మడికి వెళ్ళకుండా అయితే తాళ్ళు అయితే కట్టేశారనమాట. అంటే చిన్న చిన్నవి కదా, ఎవరన్నా పీకేస్తారని. ఇది లోపలికి ఎంట్రన్స్, పెద్ద గేట్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఏనుగులు అన్ని సెట్టింగ్ అసలు సూపర్గా ఉన్నాయి. మొత్తం మ్యూజిక్కేనండి. సాంగ్స్ వస్తూ ఉంటాయి, డైలాగ్స్, సాంగ్స్. మళ్ళీ కాపీరైట్ పడుతుందని నేను తీసేసాను. ఇంకా అప్పుడు దాకా బస్సులో వస్తారా, ఇంకెవరి పాటికి వాళ్ళు ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం సరిపోతుంది. ఎండ అయితే బీభత్సంగా ఉందండి. ఇంకా అందుకని మేము కొంచెం షూట్ చేసేసి గమ్ముగా అయిపోయాము. ఇదన్నమాట మొత్తం లొకేషన్. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ దాకా. ఇవన్నీ సినిమాలో వాడినవేను. ఇంకా ఇక్కడ మరమ్మతులు చేస్తూ ఉన్నారు. మరి ఏం చేయడానికో తెలియదు కానీ వర్క్ అయితే ఒక సైడ్ జరుగుతూ ఉంది. ఇదిగోండి మన కట్టప్ప. ఇదైతే సింహాసనం అన్నమాట. నేను కూడా కూర్చొని రాణిలా ఫీల్ అయిపోయాను. కానీ నేను అయితే రాణిని కాదు, రమ్యకృష్ణని అంతగాడికి కాదు, జస్ట్ ఫోటో కోసం అంతేను. ఇదైతే అనుష్కని ఉంచారు కదా, ఆ జైలు అన్నమాట. ఇంకా పక్కన కూడా ఉన్నాయి, పుల్లలు ఏరుకుంటూ ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి అనుష్క. గొలుసు కూడా ఉందండి, పెద్ద గొలుసు. అసలు దాన్ని అసలు లేపలేకపోతున్నాం అనమాట. ఇవన్నీ మేము చూడాలని వెళ్ళలేదండి. అసలు వెళ్తానని కూడా నేను అనుకోలేదు. కానీ ఏందో అన్నీ అలా సడన్గా అయిపోతాయి. సడన్గా నిర్ణయం తీసుకుంటాము, సడన్గా వెళ్తాము. ఇవన్నీ చూడడానికి మా కళ్ళు ఎప్పుడో పుణ్యం చేసుకొని ఉంటాయి. ఇదైతే మన రానా అన్నమాట, రానా విగ్రహం.
అందరు అనుకుంటూ ఉంటారు మేము ప్లాన్ చేసుకొని వెళ్తామని. అస్సలు ప్లానే ఉండదండి. ఆ టైంకి వెళ్ళాలి అని ఏదో ఒకటి వస్తుంది, వెళ్తాం అంతేను. భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు ఇవన్నీ చూడడానికి. ఇవే కాదు, టెంపుల్స్ అయినా తీర్థయాత్రలైనా ఎక్కడికైనా ఏందో అవకాశం అలా వస్తుంది, వెళ్తున్నాము అంతేను. ఇంకా భగవంతుడి దయ మా మీద. ఇదైతే గుడి అనమాట. మేమైతే పైకి ఎక్కలేదు, ఎండ ఎక్కువగా ఉంది. కింద నుంచే ఇలా వీడియో అయితే తీసాము. ఇంకా అక్కడైతే శివలింగం పెట్టున్నారనమాట. ఇదిగోండి శివలింగము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఒక చిన్న లైక్ ఇచ్చి మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఇంక ఇదైతే బాహుబలి రెస్టారెంట్ అండి. మనకి అవన్నీ చూసే తలకి ఇక్కడికి వచ్చే తలకి మధ్యాహ్నం అయిపోతుందన్నమాట. ఇంకిక్కడ ఫుడ్ ఇక్కడే తినాలి, ఇంకెక్కడ ఉండదు ఫుడ్. ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా వేరే చూపిస్తారనమాట. ఇంకెక్కడ ఫుడ్ దొరకదు, తింటే ఇక్కడే తినాలి, లేదంటే ఇంక ఈవినింగ్ వరకు కామ్గా ఉండాలన్నమాట. రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయండి, అస్సలు నమ్మలేము, అంత రేట్లు ఉన్నాయి. బాహుబలి రెస్టారెంట్ కదా, మరి బాహుబలి రేంజ్లోనే ఉంటాయి రేట్లు కూడా. ఇవైతే మేము షార్ట్ కోసం తీసామన్నమాట ఈ వీడియో క్లిప్. ఇంక రెస్టారెంట్లో బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. ఈ ప్లేట్ వచ్చే మాకు 600 700 పడింది. ఒక ప్లేటేనండి, అది 600 700 పడింది, నాకైతే గుర్తులేదు. ఒక ప్లేటే తీసుకున్నాం మేము. ఒక బకెట్కి అయితే పెరుగు అయితే ఇచ్చారు, చూడండి పక్కన ఉంది కదా. అన్నం తక్కువ అన్నమాట. ఇంక ఇద్దరం అదే షేర్ చేసుకొని తినేసాము. ఇంక మేమిద్దరమే కదా, పిల్లలు ఉండుంటే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉండు. ఇంక మేమిద్దరంగామే కదా, ఇంక బయటకు వెళ్ళి తిందాంలే, ఇంత కాస్ట్ పెట్టి అని చెప్పి ఒకటైతే తీసుకొని హాఫ్ తినేసి మళ్ళీ అయితే బయలుదేరాము. ఇప్పుడైతే చంద్రముఖి సెట్కి అయితే తీసుకొచ్చారండి, చూడండి లోపల. ఇదేను చంద్రముఖి సెట్. ఇక్కడ కూడా చంద్రముఖిలో వస్తాయి కదా డైలాగ్స్, అవన్నీ ప్లే చేస్తూ ఉంటారనమాట మనం చూస్తూ ఉంటుంటేటప్పుడు. అసలు ఎంతమంది జనాలండి, ఇంతమంది ఉంటారా అనుకున్నాను, కానీ అసలు ఎంతమంది జనాలు వచ్చినారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు చూడ్డానికి. ఇదేనండి చంద్రముఖి, అప్పుడు సినిమాలో ముగ్గు వేసి ఆడింది కదా. చంద్రముఖి లక అని డైలాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. దీనికి కూడా క్యూ అండి, ఇలా పైకి వెళ్ళి కిందకి రావడానికి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే చిన్న లైక్ అయితే